నమస్కారం. 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతున్న పల్నాడుని కాపాడటానికి ఉదయించిన సూర్యుడిలాగా 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్న పల్నాడుని కాపాడటానికి, మరి ముఖ్యంగా మాచర్లలో వెలుగులు నింపడానికి చీకటిని పారదోలిసే సూర్యుడిలాగా బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన బ్రహ్మారెడ్డి గారి యొక్క పిలుపుని అందుకొని ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ అంకమ్మ తల్లి, అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి, అదేవిధంగా వీరుల సంబంధించిన ఆలయాలన్నీ కూడా సందర్శించాం. ఇది ఇక్కడ కోడి పోరు జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండమైన తిరణాలు, అంతా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశం చాలా చూడచక్కగా, చాలా ప్రజలందరూ కూడా మొహాల్లో వెలుగులు, ఆనందం, సంతోషం చూస్తున్నాం. కృష్ణా జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా, పల్నాడు జిల్లా నుంచి కూడా అందరం కూడా వచ్చాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ ఒకటే అర్థమవుతుంది, ప్రజలందరూ కూడా మంచిని కోరుకున్నారు, చెడు వద్దనుకున్నారు, ప్రజాస్వామ్యం నిలబడాలనుకున్నారు, శాంతి భద్రతలు సజావుగా ఉండాలనుకున్నారు, సుపరిపాలన కోరుకున్నారు, మంచి ప్రభుత్వం రావాలనుకున్నారు, మంచి నాయకుడు కావాలనుకున్నారు. దాంట్లో భాగంగానే బ్రహ్మారెడ్డి గారి యొక్క నాయకత్వం ఎంత బలంగా ఉందో మాకు అర్థమైంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా అద్భుతమైన పాలన, స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ని సాధించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.